నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, గతంలో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా రకాల వీడియోలు చేశాం. అయితే ఇవాళ ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎవరు తీసుకోవాలి? ఎంత మేర వరకు తీసుకోవాలి? ఎంత వయసు వచ్చే వరకు తీసుకోవాలంటారు? సో టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ని ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. మన ఆడియన్స్కి కూడా క్రిస్టల్ క్లియర్గా తెలియచేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా విష్ణు గారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే నార్మల్గా మన అందరూ మిస్లీడ్ అయ్యేది ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక పాలసీ కడతాం మనం ఒక 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళలోపు మనం పోతే ఒక డబ్బులు వస్తాయి, పోకపోతే ఒక డబ్బులు వస్తాయి అనుకున్నారు. ఆ పోకపోతే వచ్చే డబ్బులు లేకుండా పోతేనే డబ్బులు వస్తాయి, అది టర్మ్ ఇన్సూరెన్స్. పోతేనే వస్తాయి. మనిషికి ఏమన్నా అయితే మనిషి ఉంటే డబ్బులు రావు, అదే టర్మ్ ఇన్సూరెన్స్. నిజానికి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఓకే, మనిషి ఉంటే ఎలాగో అన్నీ చక్కబట్టేస్తాడు కాబట్టి ఆ మెచ్యూరిటీతో పెద్దగా ఏముండదు ఒరిగేది. మనిషికి ఈరోజు ఏమైనా జరిగితే ఎంత వస్తుంది, అదే కదా ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అది టర్మ్ ఇన్సూరెన్స్. ఇంకొకటి ఏంటంటే, తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. అయితే దీంట్లో 2 పాయింట్స్. ఒకటి, టర్మ్ ఇన్సూరెన్స్ని ఒక వ్యక్తి తనకి ఏ వయసు వచ్చే వరకు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఎంత తీసుకోవాలి? ముందుగా మనం ఏ వయసు వరకు తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. నా అండర్స్టాండింగ్లో వెరీ సింపుల్గా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి తన యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ని తన యంగెస్ట్ కిడ్కి 30 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. ఓకే. సో లాజిక్ ఏంటి? మా పిల్లోడికి 30 ఏళ్ళు వస్తే నాకు టర్మ్ ఇన్సూరెన్స్కి ఏంటి సంబంధం అంటే, మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేదే మన డిపెండెంట్స్కి మన యాబ్సెన్స్లో ఇబ్బంది అవ్వకుండా ఉండాలి. మన ఇన్కమ్ మీద ఆధారపడ్డ వాళ్ళు మన ఇన్కమ్ ఆగిపోతే ఇబ్బంది పడకూడదని కదా టర్మ్ తీసుకుంటున్నాం. మరి 30 ఏళ్ళు వస్తే ఆయనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. నేను అందుకే చిన్న కొడుకు అన్నాను, సంతానంలో చిన్నవాళ్ళు. సో నార్మల్గా మనం ఎవరినైనా 30 ఏళ్ళకి కెరియర్లో సెటిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. మన పిల్లలు సెటిల్ అయిన పక్షంలో మన టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అవసరం లేదు కదా, ఉండకూడదు. అది మన బాధ్యత కూడా. అదే వాళ్ళు సెటిల్ అవ్వకపోతే వాళ్ళకి మన టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. దాని అర్థం ఏంటి? మన టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అవసరం అంటే ఏంటి సార్? దాని మీనింగ్ ఏంటి? మీరేమనుకున్నారు చెప్పండి. అంటే ఆ ఇంట్లో అబ్బాయి సెటిల్ కాలేదు కాబట్టి ఆ అమౌంట్ అతనికి అవసరం అంటే ఆ పర్సన్ ఉండకూడదు, జీవించి ఉండకూడదు. వ్యక్తి సెటిల్ అయితే వాడికి మన టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. వాడు అవ్వకపోతే ఇది వస్తే సెటిల్ అవుతున్న ఆలోచన రావచ్చు కదా. ఆలోచన వస్తే ఏంటి? మనం ఉండకూడదని కదా. అంటే ఒక వయసు తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఉండటం కూడా రిస్కే. ఒకవేళ హెల్త్ కాస్తున్నా ఇగ్నోర్ చేయొచ్చు మన డిపెండెంట్స్. మన వయసు అయిపోయింది కదా ఈ వ్యక్తి. అందరి విషయంలో కాదు, బట్ కొందరు సినారియోస్ ఆ రిస్క్ కూడా తీసుకోవద్దని చెప్తున్నాను. సో నార్మల్గా 30 ఏళ్ళకి కిడ్స్ వచ్చినా 60 ఏళ్ళకెళ్ళి వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేస్తాయి. సో మనకి 60 ఏళ్ళు లేదా మ్యాక్సిమం 65 ఇయర్స్ దాటాక టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. మరి అలా ఎలా అండి? పిల్లలకు అవసరం లేదు, మరి నా వైఫ్ పరిస్థితి ఏంటి? ఆమె ఒంటరి అయిపోద్ది కదా, ఆమె ఎవరి మీద ఆధారపడకూడదు కదా అంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాకైతే ఏ వ్యక్తికి సంపాదన ఉండదు, సంపాదించే శక్తి ఉండదు. మరి ఆ విషయం క్లియర్గా తెలిసినప్పుడు 60 ఏళ్ళకి ముందుగానే అతను రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి కదా. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటండి? మనకి సంపాదన లేని రోజు మనం ఎవరి మీద ఆధారపడకుండా భార్యాభర్త జీవితకాలం గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడం, సరిపడా పైసలు పెట్టుకోవటమే కదా రిటైర్మెంట్. అంటే 60 ఏళ్ళకి ఏ వ్యక్తి అయినా తనకి తన భార్యకి సరిపడా డబ్బులు పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు ఇతనికి ఏమైనా అయితే భార్యకి ఏమైనా తక్కువ అవుద్దా? ఉన్న డబ్బులు ఎక్కువైపోతాయి. సో 60 ఏళ్ళు వచ్చాక మన స్పౌస్కి కూడా మన టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు ఈరోజు 1 crore ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి 30 ఏళ్ళ తర్వాత 1 crore ఏం మీనింగ్ ఉంటుందండి? 30 ఏళ్ళ తర్వాత పెద్ద అమౌంట్ ఏం కాదు అది.
ఇన్ఫ్లేషన్ 7% అన్నాం. కూరగాయలు, పప్పులు, ఉప్పులు, పాలు, పండ్లు అన్నీ 10 ఏళ్ళకి రెట్టింపు అవుతున్నాయి అన్నాం. అవును. ఒకప్పుడు 100 రూపాయలకి 4 కేజీలు రైస్ వస్తే ఇప్పుడు 2 కేజీలు వస్తుంది. అవును. 10 ఏళ్ళు పోతే కేజీ వస్తుంది. 20 ఏళ్ళు పోతే అర కిలో వస్తుంది. 30 ఏళ్ళు పోతే పావు కిలో వస్తుంది. ఇది కదా పాయింట్. అవును. అంటే ₹1,00,00,000 ఈరోజు ₹1,00,00,000. ఈరోజు వ్యక్తి చనిపోతే వచ్చేది 1,00,00,000. 10 ఏళ్ల తర్వాత చనిపోయినా వచ్చేది 1,00,00,000. కానీ దాని విలువ 50 లక్షలే. అవును. 20 ఏళ్ల తర్వాత చనిపోతే వచ్చేది 1,00,00,000. కానీ దాని విలువ 25 లక్షలే. 30 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 అంటే 12,50,000. దీన్ని ఇంకా క్లియర్ చేస్తాను. ఇప్పుడు 30 ఏళ్ళు వయసున్న వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ₹1,00,00,000 అనుకున్నాడు ఆయన. కానీ ఈ రోజు అనుకున్నాడు ₹1,00,00,000 ఇతను పుట్టింది 1992లో. 1992లో వాళ్ళ నాన్నగారికి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంటే అందరూ నోరు ఎల్లబెట్టేశారు. రామారావు గారు ₹1,00,000 ఉందా మీకు ఇన్సూరెన్స్ అన్నారు. 30 ఏళ్ల క్రితం. అవునరా 1,00,000 ఉంది, నాకేమైనా డోకా లేదు, నా పిల్లలకి కానీ వైఫ్కి కానీ. ₹1,00,000 బ్యాంకులో పడేస్తే వస్తుందిరా, 18% ఇయర్లీ ఇంట్రెస్ట్, నెలకి 1200, తిప్పి కొడితే మా ఖర్చులు 600, 500 రా, హ్యాపీగా బ్రతికేస్తారు, నాకు డోకా లేదని ఆ వ్యక్తి చెప్పాడు ఆ రోజు. అప్పట్లో ₹1,00,000 తీసుకోవడం అంటే లక్షాధికారి. మరి ఇప్పుడు ఆ వ్యక్తికి 70 ఏళ్ళు వచ్చాయి లేదా 60 ఏళ్ళు వచ్చాయి. మరి ఇప్పుడు ఆయనకి ఇంకా ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఆయనకి ఏమైనా అయిపోతే వచ్చే లక్షతో ఎవరి జీవితంలో బాగుపడుతుందా? కార్యక్రమాలకు సరిపడం. అంటే ఎలాగైతే 30 ఏళ్ల క్రితం 1,00,000 ఎంత పెద్ద అమౌంటో ఈరోజు ఎంత చిన్న అమౌంట్ అయిందో రేపు ₹1,00,00,000 అదే అవుతుంది కదా. కాబట్టి ఇనేవే టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా 30 ఏళ్ల తర్వాత దానికి వచ్చేదంటూ ఒరిగేదంటూ ఏమీ ఉండదు. అంటే ఈ రోజు ఉన్న అవసరాలకి ₹1,00,00,000 పెద్ద మొత్తం అయిండొచ్చు. కానీ 30 సంవత్సరాల తర్వాత రాబోయే అవసరాలకి ఆ రోజు ₹1,00,00,000 అనేది అసలు నథింగ్. నథింగ్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఈరోజు ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఇంచుమించు ఒక 8 లక్షలు ఉందనుకోండి. ఏంటి యాన్యువల్ ప్యాకేజ్. సరే 10 లక్షలు వేసుకోండి. 10 లక్షల ప్యాకేజ్ ఉంది. 30 ఏళ్ళ వయసులో ఉన్నాడు. ఎంత లేదన్నా ఇయర్లీ ఒక 6-7% శాలరీ హైక్ వచ్చిన. ఎందుకంటే మనం ఎక్కువ చెప్తే జనాలు అంత రాదు, ఎవరు ఇస్తున్నారంటారు, మనం ఇవ్వలేం కదా. 6-7% వేసుకున్నా 10 ఇయర్స్కి శాలరీ డబుల్ అవుద్ది. 30 ఏళ్ళ వయసులో 10 లక్షలు ఉన్న వ్యక్తికి 40 ఏళ్ళ వయసు వస్తే 20 లక్షలు, 50 ఏళ్ళ వయసు వస్తే 40 లక్షలు, 60 ఏళ్ళ వయసు వస్తే 80 లక్షలు. ఇప్పుడు 80 లక్షల ప్యాకేజ్ ఉన్న వ్యక్తికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అంటే అది వాడు 1 ఇయర్ సంపాదనే కదా. ₹1,00,00,000 ఈ రోజే మీనింగ్. 20-30 ఏళ్ళ తర్వాత మీనింగ్ ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి ఎక్కువ టెన్యూర్ తీసుకుని ఎక్కువ ప్రీమియం కట్టద్దు. మీకు కావాలంటే 85 ఏళ్ళ వరకు ₹1,00,00,000 తీసుకునే ప్రీమియంలో అదే ప్రీమియం కడితే 60-65 ఏళ్ళ వరకు మీకు 1.5 crore వస్తుంది. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్కి మీనింగ్ ఎర్లీగా ఏమైనా రిస్క్ జరిగితేనే ఆ డబ్బులకి మీనింగ్, కానీ 60-70 ఏళ్ళు వచ్చాక అయితే ఆ డబ్బులు ఆవిడ పట్టించుకోరు. చట్నీస్లో బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోదు ఆ డబ్బులు ఆ రోజు ఆ రోజుకి. ఇది ఒక సైడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం అన్నట్టుగా ఎంత కవరేజ్ తీసుకోవాలి, అది మోస్ట్ క్రిటికల్ పాయింట్. ఇది మోస్ట్ క్రిటికల్ పాయింట్. దీన్ని సింప్లిఫైడ్గా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఒక స్టోరీ చెప్పేస్తాను. దీన్ని స్టోరీ లాగా తీసుకోండి, ఎక్కడ జరిగిందని వెతికే ప్రయత్నం చేయొద్దు. ఓకే, 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి చనిపోవడం జరిగింది అనుకోండి. ఆయన చనిపోయిన రోజు ఆయన వయసు 35 ఏళ్ళు. హైలీ డిసిప్లిన్, అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తి సన్నగా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయారు. ఆయనకి 2 పిల్లలు, ట్విన్స్. ఆయన వైఫ్ ప్లస్ ఆయన మదరు ఆయనతో ఉంటారు, ఫాదర్ లేరు ఆయనకి. కొత్తగా ఒక అపార్ట్మెంట్ కొన్నారు, అప్పటికి 6 months అయింది. అపార్ట్మెంట్ లోన్లో తీసుకున్నారు. అతని మంత్లీ శాలరీ 1,30,000, 1,28,000 అనుకోండి. ఒక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తికి రిస్క్ జరిగితే ఫస్ట్ ఆయన చేసిన అతి గొప్ప విషయం ఏంటంటే అతని హోమ్ లోన్కి కూడా ఇన్సూరెన్స్ కవర్ ఉంది. హోమ్ లోన్కి లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. సో దానివల్ల ముందుగా బ్యాంకర్ ఆ లోన్ మొత్తం క్లియర్ చేసి ఆ ప్రాపర్టీ ఆయన వైఫ్ చేతిలో పెట్టేశాడు, పేపర్. అద్భుతం అనిపిస్తుంది మనకు వినడానికి. నెక్స్ట్ అతను తీసుకున్న ₹1,00,00,000 క్లెయిమ్ కూడా వచ్చేసింది. 60 రోజుల్లో క్లెయిమ్ కూడా సెటిల్ అయిపోయింది, ₹1,00,00,000 కూడా వచ్చేసింది. కానీ ఆ వ్యక్తి లేడు కదా, ఆయన సంపాదన ఆగిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఆ చనిపోయిన అతని వైఫ్ ఉన్నారో ఆమె గ్రాడ్యుయేట్ కూడా కాదు, అండర్ గ్రాడ్యుయేట్, డిగ్రీ డిస్కంటిన్యూడ్. సో పిల్లల్ని చూసుకోవాలి, అత్తగారిని చూసుకోవాలి. ముందుగా వచ్చిన సమస్య ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజు అతను ఉన్నప్పుడు కట్టేది సంవత్సరానికి ₹3,00,000 పే చేస్తున్నారు హైదరాబాద్.
చాలామంది కడుతున్నారు ఈ ఫీజులు ఈరోజు. ఓకే, ఇద్దరికి కలిపి 3 లక్షల రూపాయలు. ఓకే, ప్లస్ ఇంకొక బాధాకర విషయంలో అత్తగారు డయాలసిస్ పేషెంట్. ఇన్నాళ్ళు ఆ ట్రీట్మెంట్ యొక్క కవరు అతని యొక్క కంపెనీ పాలసీలో అయిపోయింది. ఈరోజు ఆయన లేకపోతే కంపెనీ పాలసీ లేదు. కంపెనీ పాలసీ రాదు, మనిషి లేడు కాబట్టి. ఇప్పుడు ఆమె ఏం చేసింది, భయంతో వచ్చిన ₹1,00,00,000 తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్లో పెట్టేసింది ఎఫ్డి, విచ్ ఇస్ గుడ్. అదే చేయాలి. 6% ఇంట్రెస్ట్ ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు, అంటే నెలవారీ 50,000 రూపాయలు. దాంట్లో టీడీఎస్ కట్ చేస్తే 45,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఆమె 45,000లో కుటుంబాన్ని పోషించాలి. అత్తగారి ఆరోగ్య సమస్యలు తీర్చాలి, ట్రీట్మెంట్ ఖర్చులు చూసుకోవాలి, పిల్లల చదువు, లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్. అది డిఫికల్ట్ అనిపించింది ఆమెకి, జరగకపోయింది. అప్పుడు ఆ ఇంటిని 18,000 రూపాయలకి రెంట్కి ఇచ్చి 8,000 ఇంట్లోకి రెంట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, పిల్లలు ఇద్దరిని స్కూల్ మార్చి, ఎందుకంటే ఈ స్కూల్లో ఇప్పుడే 3 లక్షలు ఉంది, రాను రాను పెరుగుతుంది, మరి ఎఫ్డీలో వచ్చే వడ్డీ పెరగదు. పిల్లల్ని వేరే స్కూల్కి మార్చి ఆ స్కూల్లో ఆమె కూడా సపోర్టింగ్ స్టాఫ్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అత్తగారేమో డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ తీసుకుని మొరాయించింది. ఆమెకు మళ్ళీ ఏదో కష్టపడి ఒక ఆరోగ్యశ్రీ పాలసీ తీసుకొని ఆరోగ్యశ్రీలో కవర్ చేయించి ఆ ట్రీట్మెంట్ని కవర్ చేస్తున్నారు. అంటే మనకి వినటానికి ఈ స్టోరీలో 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, హోమ్ లోన్కి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, చాలా గొప్పగా అనిపించింది. కానీ ప్రాక్టికల్గా ఆ క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంత డిఫికల్ట్ అయింది ఆ ఫ్యామిలీకి. సో ఒక వ్యక్తి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే, మన యాబ్సెన్స్లో ఆ వచ్చే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే కూడా దాని మీద వచ్చే వడ్డీతో ఫ్యామిలీ హ్యాపీగా బ్రతకగలదా, దీన్ని బట్టి ఒక వ్యక్తి నిర్ణయించుకోవాలి. అంతేగాని తంబు రూల్స్ ఉన్నాయి, యాన్యువల్ సిటీసీ ఇంటూ 20 times 15 times 10 times అవ్వదు. ఇప్పుడు అదే వ్యక్తికి ఇది కాకుండా అతనికి వేరే ఇన్కమ్ ఉంటాయి, శాలరీ మీద వచ్చే ₹1,00,000 1,20,000 కాకుండా ఒక 60,000 రెంట్లు వచ్చేది ఉంటాయి, ₹1,00,00,000 చాలు కదా. ఇప్పుడు ఈ రెంట్ వచ్చే ప్రాపర్టీ అయినా లేకపోయినా వస్తాయి. సో అందుకే ఏది ఫైనాన్స్లో తంబు రూల్ అసలు వర్తించదు ఎవరికి. ఇక్కడ ఎవరి సిలబస్ వాళ్ళదే కదా. సో ఒక వ్యక్తి నా సంపాదన మీద ఫ్యామిలీ ఆధారపడి ఉంది, వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, అసెట్స్ లేవు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదు, నాకు మంచి ఆస్తులు ఉన్నాయి, వాటి మీద వచ్చే అద్దెలు ఉన్నాయి, నా జీతం పెద్ద గొప్ప ఏం కాదు, వాటితో కూడా బ్రతికగలంటే ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. సో ఫస్ట్గా ముందుగా ఎంత కాలం తీసుకోవాలి అంటే, మీ యంగెస్ట్ కిడ్కి మ్యాక్స్ ఏజ్ 30, మేబీ యువర్ 60-65 బై దట్ టైమ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడైనా రేపు జరిగితే రిస్క్ జరిగితే ఏంటని ఆలోచించండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది ఎంత కావాలో, దాన్ని బట్టి నిర్ణయించుకోండి. అంతేగాని మళ్ళీ గత వీడియోలో చెప్పాను నేను, ఇదేదో డోలో 650 కాదు, అందరూ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా 1 crore పాలసీ. 5 లక్షలు ఇన్కమ్ ఉన్నవాళ్ళు 1 crore పాలసీనే, 10 ఉన్నోడు 1 crore పాలసీనే, 20 లక్షలు ఉన్న వాళ్ళు కూడా 1 crore పాలసీనే, విచ్ ఇస్ అ బ్లెండర్ పీపుల్ ఆర్ డూయింగ్. మీరు పెట్టే పెట్టుబడులన్నీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆగితే కోట్లు అవుతాయేమో, పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి. రేపు వ్యక్తే లేకపోతే ఎలా అవుతాయి? ఇప్పుడు పిల్లల చదువులకు ₹1,00,00,000, వాటెవర్, పెళ్ళిళ్ళకి ₹1,00,00,000, రిటైర్మెంట్కి 1 కోటి, 3 కోట్లు టార్గెట్ చేసిన వ్యక్తి ఈ 15 ఏళ్ళు అంత హెల్దీగా ఉండి పెడితే వస్తుందేమో. కానీ రేపే 3 కోట్లు రావాలంటే మనకేమన్నా అయితే టర్మ్ ఒక్కటే పాసిబుల్. ₹1,00,00,000 ప్రాపర్టీ కొనంటే తెగ కష్టపడాలి, కానీ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ మేబీ ఇయర్లీ 20,000కో 30,000కో వచ్చేస్తుంది. అంటే అది కనపడిన ప్రాపర్టీ, మనం లేనప్పుడు ప్రాపర్టీ బయటకు వస్తుంది, అదొక వర్చువల్ ప్రాపర్టీ. అలా ఫీల్ అయ్యి సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 1 crore ఉన్నోళ్ళంతా దాని మీద రీవర్క్ చేయాలి. 1 crore సరిపోద్దని అనుకోవద్దు. అందుకే నేను అంత కష్టపడి ఆ స్టోరీకి చెప్పాను. మనం చెప్పుకున్నట్టు అంటే 1 crore అనేది ఇవాళ ఏదో పెద్ద అమౌంట్ అయిపోవచ్చు, కానీ 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత అది చిన్నదైపోతుంది. ఆ రోజు అవసరాలకి, ఆ రోజు ఎక్స్పెన్సెస్కి. అలా చూస్ చేసుకోవాలండి టర్మ్ ఇన్సూరెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఎందుకంటే నాకు కూడా ఎప్పటి నుంచో అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఐడియా ఉంది, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి నాకు కూడా పెద్ద ఐడియా లేదండి. నేను కూడా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకోసంగా ఇవాళ టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి నేను కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తుంటారో ఆడియన్స్, వాళ్ళకు కూడా మీ ద్వారా క్లిస్టల్ క్లియర్గా ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పేసి ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు.